వెల్కమ్ టు ఓనీ కిచెన్. నేటి దినమన్న రెసిపీ ఏంటంటే మనం దొండకాయలను చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను పెనం మీద జిగురు పోయేంత వరకు వేగనివ్వాలి. తరువాత అందులోకి మనం నూనెను కూడా వేసుకోవాలి. అవి జిగురు పోయేంత వరకు మనం దూరగా వేపుకోవాలి. తర్వాత పక్కన స్టవ్ వెలిగించి అందులో బోల పెట్టుకొని చిన్నగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ అందులోకి వేసుకొని అవి ఎర్రగా అయ్యేంత వరకు ఉండనివ్వాలి. తర్వాత మనం పక్కన వేయించి పెట్టుకున్న దొండకాయలను అందులోకి మొత్తం వేసుకోవాలి. తర్వాత నేను దొండకాయలకు సరిపడా ఒక చెంచా నేను అందులోకి ఉప్పు వేస్తున్నాను. తర్వాత దొండకాయకి సరిపడా పసుపును కూడా నేను అందులోకి వేస్తున్నాను. మనకి పసుపు, ఉప్పు, కారం, ఇప్పుడు నేను కారం వేస్తున్నాను. ఈ మూడు మనకి కూరకు సరిపడా వేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువైన కూర టేస్ట్ ఉండదు. సరిపడా వేసుకోవాలి. కారం బాగా మగ్గనివ్వాలి. అంతేనండి, ఎంతో టేస్టీకరమైన దొండకాయ కూర రెడీ. మీరు ఈ వీడియో మొదటి నుండి పూర్తి వరకు చూడండి. ఇంట్లోనే ఎంతో రుచికరంగా మీరు దొండకాయ కూరని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోని చూస్తారు కదండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీకరంగా ఉంటుంది, రుచికరంగా కూడా ఉంటుంది.